హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రాగులతో తయారు చేసిన ఆరోగ్యకరమైన రుచికరమైన రాగి అమృత ఫలం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అదేవిధంగా రాగులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. రాగులు అనేటివి మన ఆరోగ్యానికి చాలా మంచిది. రాగుల్లో ముఖ్యంగా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చిన్న పిల్లలకు ఈ రాగుల్ని అలవాటు చేస్తే వాళ్ళ ఎదుగుదలకు మంచిగా ఉంటుందండి. వాళ్ళ బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇందుకోసం మొదటగా 1 కప్పు రాగుల్ని తీసుకోవాలి. ఈ రాగుల్ని 8 గంటల పాటు నానబెట్టాలి. రాగి అమృత ఫలం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నానబెట్టిన రాగులు, కొబ్బరి తురుము, అలాగే బెల్లము, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడి పండు విత్తనాలు. మొదటగా 8 గంటల పాటు నానబెట్టిన రాగుల్ని వాటర్ తీసేసి ఓన్లీ రాగుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ రాగుల్ని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. అలా చేసుకున్నాక కొబ్బరి తురుము 1 కప్పు కొబ్బరి తురుము, రాగుల్ని 1 కప్పు తీసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము కూడా 1 కప్పు తీసుకొని మిక్సీ జార్లో వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటి నుంచి మనము పాలు అనేది వేరు చేయాలన్నమాట. ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత రాగులు, కొబ్బరి వీటి నుంచి మనము రాగి పాలు అనేటివి వేరు చేస్తాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్లో వేసేసి ఈ విధంగా పిండేస్తే రాగులు కొబ్బరి వేసి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఈ విధంగా మనకు రాగి కొబ్బరి పాలు అనేటివి రెడీ అవుతాయి. ఇదే విధంగా మనము మిక్సీ జార్లో 2 లేదా 3 సార్లు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము రాగి పాలను సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా అన్ని రాగి పాలు సపరేట్ చేసేసాను. ఈ విధంగా ఫైనల్గా మనకు పిప్పి అనేది మిగులుతుంది. దాన్ని పక్కకు ఉంచేసేయాలి. ఇప్పుడు మొదటగా మనం వేరు చేసిన రాగి పాలను ఒక కడాయిలోకి తీసుకోవాలి. మంట అనేది ఎక్కువగా ఉంచకూడదండి, సిమ్లో ఉంచేయాలి. హైలో ఉంచేస్తే అడుగంటుతుంది. కాబట్టి మనము రాగి పాలు కడాయిలో వేసిన తర్వాత గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. బెల్లాన్ని డైరెక్ట్గా కానీ వేయచ్చు, లేదా కరిగించి వడగట్టేసుకోవచ్చండి. అలాగే మరొక సైడు మనం తీసుకున్న గుమ్మడి విత్తనాలను, పుచ్చకాయ విత్తనాలను కాస్త నెయ్యి వేసి రోస్ట్ చేసుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని ఇందులోకి వేసేసి చక్కగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. 1 కప్పు రాగులు, 1 కప్పు కొబ్బరి తురుము, అలాగే బెల్లం కూడా 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇలా అడుగంటకుండా కలుపుతూ మధ్య మధ్యలో కాస్త నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడు మన రాగి హల్వా అనేది రెడీ అవుతుంది. రాగి హల్వా అంటారు, రాగి అమృత ఫలం అంటారు, అలాగే రాగి కొబ్బరి జున్ను కూడా అని కూడా అంటారండి. ఈ రెసిపీని ఇన్ని విధాలుగా పిలుస్తారు. చూస్తున్నారు కదా, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఓకే అండి, రెడీ అయింది. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్కి నెయ్యి రాసేసి అందులో మనం రోస్ట్ చేసిన పుచ్చకాయ, గుమ్మడి విత్తనాలను వేసేసి ఈ హల్వాను ఇందులోకి వేసేయాలి. ఈ విత్తనాలతో పైన టాపింగ్ చేయాలండి. ఒక 1/2 అవర్ తర్వాత చల్లబడిన తర్వాత దీన్ని మనము డిమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా తయారైన రాగి కొబ్బరి జున్ను. ఇది అనేది చాలా మంచిదండి. అలాగే పాలిచ్చే తల్లులు, గర్భంతో ఉన్న స్త్రీలు కూడా ఈ రెసిపీస్ని తినడం వల్ల పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా స్పంజీగా ఉంటుంది, చాలా మెత్తగా అందరూ తినగలిగే విధంగా ఉంటుంది. త్వరగా డైజెషన్ అనేది అవుతుంది.
ఇలా రాగులు, పచ్చి కొబ్బరి, అలాగే మనం ఇందులో వాడిన పుచ్చకాయ, గుమ్మడికాయ విత్తనాలు అనేటివి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఒక వారం పాటు ఏం కావు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.